ఏంటి ఆ చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క ఇది బహు రుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రామా అది ఫినాయిల్ రా. ఓ నైనో లీటర్ ఫినాయిల్ ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా రే, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని అమ్మాయి అమ్మాయి వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సోపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు తినేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పామేస్తున్నాడా? ఛ, ఊరుకో. నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును, ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా అయ్యో, నా బొడగినతో ఇన్ని కదా తెలిసింది. ఇదిగో ఆ ఇస్తున్నాను కొన్ని. కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. పదా పదా. నా దగ్గర చిల్లర లేదు ప్రభు. నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. హలో, ఐస్ చల్లగా ఉండాలి. నోరు ముయ్, వెన్నముక్క నీకు కనిపిస్తుంది. ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. కుమ్మే. ఓకే బావా, ఓకే బావా. ఆ? తిన్నాక వచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 ఇవ్వు. అన్ని తినేసాడండి. అన్నీ ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నవిగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. చెయ్యి. మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉందిలేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు. ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండ్రా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే, ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, నీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నాడు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ డ్రాప్. వస్తున్నారా రే. దొరికేశాడు. మళ్ళీ చూసేశారు. అమ్మా, నాకైతే తెలియదేంటి? ఈ బామ్మని ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే, అదే కదా? మళ్ళీ చూసేశారు. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే. లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్. నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చు నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. ఒరే డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. ఒరే తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండం ఉందని తెలియదు, మనకి తెలుసు. ఇప్పుడు కానీ నీతో మాట్లాడటానికి ఏకాంతం దొరకలేదు. ఇంకా చెప్పకపోతే నా హార్ట్ ఫ్రై అయ్యేలా ఉంది. చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. చిత్తు, మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద. ఏయ్, ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద. శబ్దం చేయకు. కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు, నేను, మీ అక్క నరకసులు.
ఏ? చిత్తు మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఆ. ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆపు చేస్తున్నాం. దేవుడా, నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజుకి వచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజ్ వచ్చేసానా? ఓరి దేవుడా! అమ్మయ్య, ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది. మూడు మీద ఇంట్రెస్ట్ లేక అక్క కరెంట్ లేదని లోపల ఉక్కగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావుగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క, అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు, పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. ఏయ్, అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. ఏముంటా? కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త నా డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవాలి. నువ్వు ఏం పీకుంటావో పీక్కో. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. ఓ, అక్క ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాము. ప్రణామములు. బాయ్. అవును, నీ తమ్ముడు నా బామర్ది ఎక్కడ? పొద్దున్నుంచి కనపడట్లేదు. వాడు నా కోసం వచ్చాడు, నీకోసం పంపించేశాను. ముగుడా, ఏదో ముఖ్య విషయం చెప్పాలని తీసుకొచ్చారు. ఆ విషయం ఈ పవిత్రమైన చోటే చెప్పాలని. పద. ముగుడా, వారేమి చేయుచున్నారు? మనసులో ఉన్న కోరికల్ని ముడుపుగా రావి చెట్టు కడితే అమ్మవారు కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం. అందుకే అలా. పద. ఏంటి, నువ్వు కూడా ముడుపు కడుతున్నావు? ఏదో బలమైన కోరికే కోరుకుని ఉంటావు. అవును, కలకాలం నా అత్తవారిల్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలి. ఆ రోజు ఈ దండని మెడలో వేసినప్పుడు నన్ను భర్తగా ఫీల్ అయ్యావు. ఈ రోజు ఇదే దండని తాళిబొట్టుగా నమ్ముతూ ఈ పంచభూతాలే సాక్షిగా నిన్ను నా భార్యను చేసుకుంటాను. ఇప్పుడే నిన్ను మా ఇంట్లో చిన్న కోడలుగా పరిచయం చేస్తాను. పద. పితృదేవులకు ప్రణామములు. కార్టూన్ నెట్వర్క్ లో విల్లన్లా లాజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మీ డాడా? జడ్జి అనుకున్నానే. మన నాటకాల బ్యాచేనా? మాయా, గ్రాఫిక్స్ సినిమాలోనే అనుకున్నా, మన నాటకాల్లో కూడా వచ్చేసాయా? అయినా మాయా, నీ ఎంట్రీ సూపర్. ఒరే నరుడా, ఈ యమధర్మరాజుతోనే పరిహాసమా? పరిహాసం లేదు, శృతిహాసనం లేదు. ముందు ఆ దున్నపోతని దిగు. బ్లూ క్రాస్ వాళ్ళు చూసారంటే నీ పని పటాసే. ఐఎమ్ యమో యమో. అచ్చా, యముండా, బంబోలు జంప ఇవన్నీ అయిపోయాయా? ఐఎమ్ యమో, ఇది లేటెస్ట్ అండా. బాగుంది బాగుంది. అయినా మాయా, నీ పెట్ట పర్సనాలిటీకి యముడి గెటప్ పెద్ద కామెడీగా ఉంది. మీరు పొరపాటు పడుతున్నారు. మా తండ్రి నిజముగానే యమధర్మరాజు, మాది యమలోకము. మీకు పలుమార్లు చెప్పినా మీరు నమ్మనే లేదు. ఎక్కడ
ఎక్కడో వదిలేస్తే ఎక్కడికి ఎలా వచ్చేవే మీ అడుగు జాడనే చక్ర వాహనమున ఈ భూమిలో పిటికడ మా తండ్రి గారు బ్రహ్మ మీ పెద్దనా మా పెద్ద నాన్న శని. యమజ, నేను భూలోకంకు వచ్చినది ఈ మురుఖడి వద్ద నేను యముడిని అని నిరూపణ చేసుకొనుటకు కాదు, నిన్ను తీసుకొని పోవటకు. తండ్రి, నా పతిని విడి నేను రాను. అటులనా? ఓ మామ మర్యాదగా నా యమజన్ నాకు ఇచ్చి, లేకపోతే నేను ముందుకు వెళ్ళలేమను. రే నరుడా, నేను పోవాల్సినది పైకి, బికాజ్ ఐఎమ్ యమా. ఏ మహిషా, ఒరే నరుడా, యముడు నరుడి వెంటపడను. నువ్వేమ్రా యముడి వెంటపడుతున్నావు? తోకవతలము. నా యమజన్ వదలంతే తోకను కాదు కదా, దాని ఏకని కూడా వదలను. ఇటులో ఇంకెంత దూరము వస్తావురా? ఇంత అని ఫిక్స్ అవ్వలేదు కానీ నా యమజన్ కోసం ఎంత దూరైనా రావాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఒరే నరాధమా, పైత్యము ఒంటి నుండి మెదడుకు వ్యాపించినదా? ఇది పైత్యం కాదు, ప్రేమ. అయినా దీని గురించి నీకేం తెలుసు మామా? హార్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రతి పార్టీని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. నీలాంటి విలన్స్ ఎంతమంది అడ్డుకున్నా ఫైనల్ గా గెలిచేది మాత్రం ప్రేమే. మానవుడు వదిలేలేడు. ఎటులా ఎటులు ఎటులు బలము కన్నా బలమైనది బలహీనత అచట కొట్టవలేను. ఒరే మానవా, నచ్చావురా. ప్రేమకై నీవు వీడనే పంతము, ప్రేమని నా నీకున్న నమ్మకము బహుబాగా నచ్చను. నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసేదనరా, కానీ నీవేమో ఆ చదువున పాసే అవ్వలేదు. నేను ఎటులా నా పుత్రికని నీకు ఇచ్చిట? పాస్ అయితే నీ కూతురు నాకు ఇస్తామాయా? అటులనే అల్లడు. ప్రామిస్. చూసిదివా ఎటులా ఎటుల ఎటులా వదిలించుకుంటునో? ఐఎమ్ యమా. నీ యమా, నన్ను గాల్లో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఎవడన్నా కాపాడరా బాబు.